యాత్రికులం మనమందరం నిర్జీవ యాత్రలో సాగెదం అనే పాట మీకు వచ్చినా విన్నారా? యాత్రికులం మనమందరం అనే పాట పాడతాను ఒకసారి. యాత్రికులం మనమందరం నీ జీవయాత్రలో సాగెదం, కలదు మార్గము జీవమునకు, కనుగొంటివా మరణించవెన్నడు. నీలో నాలో ఉన్నది ఓ మార్గం, ఆ మార్గమే కలువరి మార్గము. తొట్రిల్లని యాత్రికులమై సియోను పురమును చేరెదము. ఒక నది కలదు ఆ బాట చెంతనే, ప్రవహించుచూనే జీవించును. తన స్వరముచే ఆ నది పిలచును, యాత్రికుని దాహం తీర్చును. నీలో నాలో ఉన్నది ఓ మార్గం, ఆ మార్గమే కలువరి మార్గము. తొట్రిల్లని యాత్రికులమై సియోను పురమును చేరెదము. పలుమారులు ఆ బాటను కమ్మును, ఓ చల్లని చీకటి నీడా. వెరువకు ఓ నిజమున్నది, నీ వెచ్చటో వెలుగచ్చటే ఉన్నది. నీలో నాలో ఉన్నది ఓ మార్గం, ఆ మార్గమే కలువరి మార్గము. తొట్రిల్లని యాత్రికులమై సియోను పురమును చేరెదము. సియోను పురమును చేరెదము. సియోను పురమును చేరెదము. ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులము. ఆ విషయం, ఆ సత్యం మనం అనేక సార్లు తెలుసుకున్నాం. ఈ యాత్ర ఎప్పుడో ముగుస్తుంది మధ్యలో. కనుక ఈ యాత్ర ముగిసిన తరువాత మనము పరలోకంలో మరి చేరాలి. అలా గనక చేరలేకపోతే నిత్య నాశనంలో మనం యుగయుగాలు అలమటించవలసి వస్తుంది. కనుక మన యాత్ర ముగియక ముందే మనము పరలోకానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మంచిది. ఇప్పుడు అన్న చదివిన వాక్యంలో కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఈ మాట నాతో చెప్పండి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఏ నది దేవుని నది? గంగా నదా, కృష్ణా నదా, గుండ్లకమ్మ నదా? ఏ నది దేవుని నది అంటే? దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది అని అంటే భారతదేశంలో నర్మదా, తపతి, కావేరి, తుంగభద్ర ఇట్లాంటి చాలా నదులు ఉన్నాయి. మరి ఆ నదులన్నిటి గురించి చెబుతున్నాడా అని అంటే కాదు. దేవుని నది ఒకటి ఉన్నది. ఆ నదే జీవనది.
జీవజల నది. తుంగభద్ర కాదు, లేకపోతే పెన్నా కాదు, కావేరి కాదు, ఓకేనా? స్వర్ణముఖి కాదు. నెల్లూరులో స్వర్ణముఖి నది ఉంది. చాలా నదులు, మహానది, పెద్ద పెద్ద నదులు ఉన్నాయి మన దేశంలో. యమున, గంగా, సరస్వతి, చాలా నదులు. అయితే ఆ నదులన్నీ ఎండిపోతాయి ఒక రోజున, అర్థమవుతుందా? కానీ దేవుని జీవనది ఎండిపోయేది కాదు, అది నీళ్లతో నిండి ఉన్నది. ఈ నది గురించే 46వ కీర్తన అనుకుంటాను, అక్కడ కూడా ఒక మాట రాసింది. ఆ నది దేవుని నది. అది ఏ నది, ఏమిటి అన్నది రాత్రి మనం చదువుదాము, ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనంలో ఇట్లా ఉంది: ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఈ లోకంలో సముద్రాలు, నదులు ఉన్నాయి, కానీ ఆ సముద్రాలు, నదులు ఎండిపోతాయి. ఆ సముద్రాలు, నదులు మరణాన్ని కలుగ చేస్తాయి. ఆ సముద్రాలు, నదులు విషాన్ని వెళ్ళగక్కి అందులో ఉన్న జీవులన్నీ కొన్నిసార్లు చచ్చిపోయే పరిస్థితులు కనపడుతుంటాయి. కానీ దేవుడు చెప్పే నది ఉందే, ఆ నది జీవజల నది. ఒక నది కలదు, అది దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. కాబట్టి దేవుని నది అంటే జీవజల నది, జీవపు ఓట ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన నదిలా ప్రవహించుచున్నాడు. ఈ నది గురించి దర్శన రీతిగా యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఈ నది గురించి మరి భక్తుడు దర్శనాన్ని చూసినట్లుగా మనము వాక్యంలో చదవగలము. చూడండి, దేవుని నది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒకటే మీతో చెప్పాను, ఆ నది నిత్యము ప్రవహిస్తుంది. అది జీవనది, అది బ్రతికిస్తుంది, బలమిస్తుంది, ఫలమిస్తుంది, నూతనమైన కృపలతో నింపుతుంది. కాబట్టి దేవుని నది ఈ లోకపు నదులన్నిటికంటే భిన్నమైనది. అది దేవుని మందిరములో నుంచి పారుతుంది. కాబట్టి ఆ నది గురించిన వివరణ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి 12 వచనాలలో చెప్పబడుతోంది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలము లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోయలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును, కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయీము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలమును ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుగాక ఉండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక
ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును ఉపయోగపడును. ఓకే, 65వ కీర్తనలో మనం చదివాం, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. 46వ కీర్తన 4వ వచనంలో ఆ దేవుని నది పరిశుద్ధ పట్టణమును సంతృప్తిపరుచుచున్నదట. దాని కాలువలు పరిశుద్ధ పట్టణమంతా ప్రవహిస్తూ ఉన్నాయి. వెళ్ళిన చోటనెల్లా నది ఏమవుతుందో, ఆ నది ఎక్కడి నుంచి ప్రారంభమైందో, చివరికి ఆ నది ఎంత గొప్పదైందో, ఆ నది వేటేటిని బాగు చేసిందో, ఇవన్నీ కూడా ఇక్కడ తెలియచేయబడుతున్నాయి. పాత నిబంధన అంతా కూడా క్రొత్త నిబంధన గ్రంథానికి నీడలాంటిది. ధనమ్మక్క అప్పుడే అయిపోయిందా? ముసుగు కొంచెం వెనక్కి, కళ్ళు కూడా కనపడట్లే లేపటానికి. ఓకే, ముసుగు కొంచెం వెనక పెడితే నువ్వు నిద్రపోయేది లేదు, నాకు కూడా తెలుస్తుంది, లేపటానికి అవకాశం ఉంటుంది. సరే, దేవుని నది ఇది నీళ్లతో నిండి ఉన్నది, అర్థమవుతుందా? ఈ నది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ నది గురించిన వివరణ, ఈ నది యొక్క ప్రవాహము, దాని లోతు, దాని వలన కలిగే మేలులు, అదిచ్చే ఫలము, ఆరోగ్యము, అద్భుతమైన కార్యాలు అన్నీ కూడా మరి ఇక్కడ వివరించబడ్డాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులు అవన్నీ కూడా నెరవేరినాయి. చూడండి, 47వ అధ్యాయం 1వ వచనం చదివితే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నా ప్రియ దేవుని పిల్లరా, ఇది యెరూషలేములో సొలొమోను ద్వారా, దావీదు ద్వారా దేవుడు కట్టించిన మందిరాన్ని సూచిస్తుంది. మందిరము అని అంటే దేవుని నివాసము. ఎవరి కొరకు దేవుడు మందిరాన్ని కట్టాడు అని అంటే, తన ప్రజలైన వారు దేవునిని ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు, ప్రభు వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. స్తుతించినా, ప్రార్థించినా, వాక్యాన్ని ధ్యానించినా, ఏం చేసినా ఇవన్నీ ఎవరి గురించి చెబుతున్నాయి అని అంటే ఈ నది గురించే చెబుతున్నాయి. ఎవరా నది? జీవనది. అంటే ఎవరు? యేసుక్రీస్తు. మారనివాడు, మరవనివాడు, తరిగిపోనివాడు. ఎందరైనా తాగొచ్చు, ఎందరైనా బ్రతకొచ్చు. ఆయన్ని ఆశ్రయించిన వారందరూ బ్రతుకుతారు, బాగుపడతారు, స్వస్థత పొందుతారు, ఫలం పొందుతారు, బలం పొందుతారు. కనుక అది ఎక్కడ ఉంది? మందిరంలోనే ఉంది. మందిరంలో నది ఎక్కడ ప్రారంభమైందట? బలిపీఠం దగ్గర ప్రారంభమైంది. చూడండి ప్రియ దేవుని పిల్లలరా, మందిరము తూర్పు ముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఎక్కడట? మందిరపు బలిపీఠము క్రింద నుంచి వస్తుందట. బలిపీఠం అంటేనే బలి అర్పించే స్థలము. బలిపీఠము బలి వలన ప్రత్యేకించబడింది, పరిశుద్ధపరచబడింది. మన కొరకు బలి అయిపోయిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన రక్తము, ఆయన యొక్క ఆత్మ, ఆయన వాక్యం, ఆయనలోని జీవం, ఆయన ప్రేమ ఒకటి కాదు, దేవునిలో నుంచి ఆయన సహాయం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. రేడియోలో ఒక ప్రోగ్రాం వచ్చేది, ధారావాహిక ప్రేమ. ఏంటది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ధారాళంగా ప్రవహించే ధారావాహిక లాంటిదట. దానికి అసలు అంతమే లేదు. ఆది నుంచి దేవుడు ప్రవహిస్తూనే ఉన్నాడు. జీవము, బలము, సహాయము, ఫలము, స్వస్థత దేవునిలో నుంచి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? అది ఎక్కడి నుండి? మందిరములో నుండి. మందిరము దేవుని నివాసం. మందిరములో బలిపీఠం అన్నిటికంటే ముఖ్యమైన స్థలం. ఆ బలిపీఠం మీద బలి అర్పించబడిన బలి పశువు ముఖ్యమైనది. కాబట్టి మన కొరకు బలి అయిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన రక్తం ప్రవహిస్తుంది. మనం ఎప్పుడు ఒక పాట పాడతాం, పొర్లి పొర్లి పారుతోంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. అర్థమైందా? యేసయ్య రక్తం ప్రవహిస్తుంది. దేని కొరకు యేసు రక్తం? మన పాపముల నుంచి మనల్ని పవిత్రపరచడానికి. అర్థమవుతుందా? ప్రేమ ప్రవహిస్తోంది, దేవుని ప్రేమ ప్రవహిస్తోంది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమేలేనిది, అవధులేనిది, అక్షయమైన ప్రేమ ఇది. క్షయం కాదు, ఆగిపోదు, ఆవిరైపోదు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఎలా? ఏ వ్యక్తినైనా, ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించే ప్రేమ, ఎన్నడూ దాటిపోని ప్రేమ, ఎన్నడూ దాటిపోని ప్రేమ, తారతమ్యము చూపని ప్రేమ,
తరిగిపోని యేసు దివ్య ప్రేమ, తగని వారినెల్లా తన వారిగా నెంచి తన సొత్తుగా చేసుకున్న ప్రేమ, తన రాజ్యమునకు పిలచిన ప్రేమ. ప్రేమ 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 ప్రేమ, అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన బలమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన కేడము డాలై ఉన్నాడు, ఆయన సూర్యుడై ఉన్నాడు, ఆయన కేడమై ఉన్నాడు, ఆయన యుద్ధ వీరుడై ఉన్నాడు, ఆయన కాపాడే కాపరి అయి ఉన్నాడు, ఆయన మన కొరకు ప్రాణమర్పించిన ప్రాణదాత, మనల్ని విమోచించిన విమోచకుడు. ఆయన విమోచన, ఆయన ప్రేమ, ఆయన రక్తం, ఆయన యొక్క సహాయము, ఆయన కనికరము, ఆయన కృప ఆరనివి, మారనివి, ఆగిపోనివి, ఎప్పుడు ప్రవహిస్తుంటాయి. ఇవన్నీ మనుషులు పొందుకోవాలి, అందుకు మందిరానికి రావాలి. అర్థమైందా? మందిరంలోనే ప్రార్థన ఉంటుంది, మందిరంలోనే వాక్యం ఉంటుంది, మందిరంలోనే దేవుని సన్నిధి ఉంటుంది. కనుక మనము దానిని అనుభవించడానికి రావాలి. ప్రారంభం ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోవచ్చు. ఈ నది దేశంలోనే కాదు, మందిరంలోనే కాదు, నువ్వు కోరుకుంటే నీ హృదయంలోనికి కూడా ఈ నది ప్రవహిస్తుందన్నమాట. నీ హృదయంలోనే, నీ కడుపులోనే ఊరే ఊటగా దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ ఆరని, మారని, మరువని గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ గురించి అంశుమతక్క ఎన్ని పాటలు రాసిందో ఇప్పుడు అవన్నీ నా మైండ్లో రింగ్ అవుతున్నాయి అన్నమాట. ఈ మాట ఎత్తగానే చాలా దేవుని ప్రేమ గురించి ఆమె రాస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమ నది లాంటిది, అది ఆరదు. అది ఎక్కడ ప్రారంభమవుతుంది? బలిపీఠపు అంచున ప్రారంభమయ్యింది. ఆయన రక్తం, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సహాయం, ఆయన సన్నిధి, ఆయన యొక్క బలము ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది. అయితే నువ్వు దాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించకపోతే ఎట్లా? ఒకడు జీవనది ఒడ్డు నుండి గొంతెండి చచ్చిపోయాడంట. జీవనది ఒడ్డున కూర్చొని గొంతెండి చచ్చిపోయాడంట. కారణం ఏమిటి మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు ఎవరికి గడ్డాల కింద చేతులు పెట్టుకొని ఇంటే కుదరదు. చెప్పండి. ఇప్పుడు ఒకడు నిత్యము ప్రవహించు జీవనది ఒడ్డున కూర్చొని గొంతెండి చచ్చిపోయాడట. ఎవరిది తప్పు? ఎందుకు? నదిలోనికి వెళ్ళి కావలసినన్ని నీళ్లు తాగొచ్చు వాడు. నది నీళ్లు తాగుతుంటే నీ కులం ఏంటని అడిగిద్దా? నీ వయసు ఏంటని అడిగిద్దా? నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకెన్నో ఓట్లు ఉన్నాయి, నీకెంత డబ్బు ఉంది, ఏమని అడుగుద్దా? ఏం అడగదు. మామూలు నది కూడా మనం వెళ్ళి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తాగొచ్చు, తాగి బతకొచ్చు. కానీ నది ఒడ్డునే ఉండి గొంతెండి చచ్చిపోతే అది ఎవడి తప్పు? చాలామంది ఈ ప్రేమ కలిగిన, కృప కలిగిన, విమోచించే, స్వస్థపరిచే, బాగు చేసే, ఫలముతో నింపే, బలముతో నింపే, సంతోషముతో, నెమ్మదితో నింపే, సారముతో నింపే దేవుని నది ఒడ్డున ఉండి కూడా ఆ నీళ్ళు తాగట్లా. ఇప్పుడు గుండ్లకమ్మ నదిని ఒడ్డునే ఉండి ఆ అంచున ఒకడు గొంతెండి చచ్చిపోతే ఎంత దారుణంగా ఉంటుంది. ఎక్కడ మనం బాప్తిస్మాలు తీసుకుంటామే, ఆడిదాకా వెళ్ళి నీళ్లకు వాడికి జానెడు దూరంలో ఉండి అక్కడ గొంతెంటి చచ్చిపోతే ఎవడరా ఇంత దరిద్రుడు ఎవడని ఉంటాడా అనుకుంటాం కదా. చాలామంది అలాంటి నిష్ఠదరిద్రులు, నష్టపోతున్న వారు ఈ లోకంలో ఉన్నారు అని బాధతో చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? ఆ నదిని చేరట్లేదు, ఆ నదిని తాగట్లేదు. నీ ప్రేమ జల్లులే కురిసే నా హృదయంలో, నీ ప్రేమ మధురము, మధురాతి మధురము, నీ ప్రేమ గ్రోలెద తనివి తీరా, నా ప్రాణ ప్రియుడా నా శ్రీయేసువా, నీ ప్రేమ జల్లులే. గ్రోలేదా అంటే తాగేదా? తాగు. దేవుని ప్రేమను తాగు, దేవుని జీవాన్ని తాగు, దేవుని కృపను తాగు, బతుకు, బలాన్ని తాగు, బతుకు. బతకట్లా, ఎండిపోతున్నారు, సమాధానం లేక ఉన్నారు, సంతోషం లేక ఉన్నారు, నెమ్మది లేక ఉన్నారు, సారం లేక ఉన్నారు, దేవుని ఆత్మ వర్షముతో తడవకుండా ఉన్నారు. నదులు ప్రవహించాలనంటే ముందు వర్షిస్తుంది, వర్షించిందంతా చిన్న కాలువలాగా అవుతుంది, ఆ తర్వాత అది పెద్ద పెద్ద కాలువై ప్రవాహమై సముద్రంలో వెళ్ళి పడుతుంది. అట్లాగే దేవుని ప్రేమ, దేవుని కృప మన మీద మొదట చినుకులాగా వర్షిస్తుంది.
అర్థమవుతుందా? అది బలిపీఠం క్రింద నుంచి పారుతుంది. అది దక్షిణ దిక్కుకు వచ్చిద్దట. దక్షిణ దిక్కుకి మందిరము ఉంటే, బలిపీఠం ఉంటే బలిపీఠానికి ఆ తర్వాత గోడకు మధ్యలో ప్రవహిస్తుందట. ఆ మందిరములో ఎట్లాగుండేదంటే, మందిరము తూర్పు వైపుకి తిరిగి ఉండేది. తూర్పు దేశాలు మన ఎందరము కూడా దేవుడు మన వైపుకే తిరిగి ఉన్నాడు. యెరూషలేములో కట్టిన దేవాలయం కూడా తూర్పు ముఖముగా ఉందట. తూర్పుగా ఉంది. దాని గడప కింద నుంచి ఒక నది ప్రవహిస్తుంది. అది మొదట చిన్న నదే. అది బలిపీఠపు అడుగున ప్రారంభమైంది, బయటకు వచ్చింది, ప్రవహిస్తోంది. మందిరంలో ఏముంటుందంటే చుట్టూ గోడలు ఉంటాయి. తూర్పు గుమ్మము, దక్షిణ గుమ్మము, ఉత్తర గుమ్మము ఉంటాయి. ఆ తర్వాత పరిశుద్ధ ఆలయం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. ఈ ఆలయానికి తర్వాత గోడకి మధ్యలో ఓ స్థలం ఉంటుందన్నమాట. అటు యాజకులు నివసించే గృహాలు ఉంటాయి పరిచర్య చేసేదానికి. ఇక్కడ బలిపీఠము, అక్కడేమో యాజకుల ఇల్లు, వాళ్ళు ఉండే స్థలాలు. నది రెండింటి మధ్యలో వెళ్తుందట. బలిపీఠంలో నుండి వచ్చి యాజకుల మధ్యగా పారుతూ గడప కింద నుండి వచ్చి బయటకు వచ్చి అది మొదట చిన్న కాలువగా ప్రారంభమైందట. 1000 మూరలు కొలిస్తే గిలకల లోతుకు వచ్చిందట. చీల మండలం అంటే ఇక్కడ యాంకిల్ లోతుకు వచ్చిందట. ఇంకొక 1000 మూరలు కొలిస్తే మోకాళ్ళ లోతు వచ్చిందట. ఇంకో 1000 మూరలు కొలిస్తే నడుముల దాకా వచ్చిందట. ఇంకో 1000 మూరలు కొలిస్తే మెడ దాకా వచ్చిందట. ఇంకో 1000 మూరలు కొలిస్తే ఈదలేనంత ఎక్కువైపోయిందట. దేవుని ప్రేమ తన దగ్గరకు వచ్చిన వారందరికీ ముందు కొద్దిగా పరిచయం అవుతుంది అన్నమాట. దేవుని కృప ముందు కొద్దిగా పరిచయం అవుతుంది. కొంచెం టేస్ట్ చేస్తే, కొంచెం దాని దగ్గరకు వస్తే, కొంచెం దానిలో తడవటానికి ఇష్టపడితే అది నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది. అంతేకాదు నీకు బలాన్ని ఇస్తుంది, నీకు శక్తినిస్తుంది, నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది, సమాధానం ఇస్తుంది. నిన్ను నిండా 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 మునిగిపోయేటట్లుగా చేస్తుంది. అందులో నువ్వు గొప్ప నెమ్మదిని పొందుతావు. దేవునిలో ముందుకు నడవాలి. దేవుని దగ్గరికి మొదట రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలా? నది మందిరములో ప్రవహిస్తున్నప్పుడు యాజకులు ఆ నదిలో ప్రవహిస్తున్న నదిలో నడుస్తున్నప్పుడు ఏమవుతానంటే యాజకుల కాళ్ళు శుభ్రమవుతాయి. మందిరములో దేవుని యొక్క నదిలో ఉన్న నీరు మొదట మనల్ని పవిత్రపరుస్తుంది. పవిత్రపరిచిన తరువాతే అది మనల్ని ఫలంలోకి నింపుతుంది. కనుక దేవుని దగ్గరికి వచ్చి మొట్టమొదట మనల్ని మనము పవిత్రత చేసుకోవాలి. దేవుడు బలం ఇవ్వాలన్నా, ఫలం ఇవ్వాలన్నా, అర్థమవుతుందా? నీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వాలన్నా మొట్టమొదట జరగవలసింది ఏమిటంటే నదిలో నీ కాళ్ళు కడుగుకోవాలి. నదిలో నీ కాళ్ళు కడుగుకోవాలి. ఎవరెవరు కడుక్కోవాలి? యాజకులమైన మేము, అట్లాగే మందిరంలోనికి బలి అర్పించడానికి వచ్చే ప్రతి వ్యక్తి కూడాను దేవుని నదిలో తమ కాళ్ళు కడుగుకోవాలి. ఏమిటి కాళ్ళు కడుక్కోవటం అంటే? మన నడతలను శుద్ధి చేసుకొనుట, మన మార్గాన్ని చక్కబెట్టుకొనుట, మన ప్రవర్తనను చక్కబెట్టుకోవడం. అందరం ఆ పని చేయాలి. వాక్యం చెప్పే నేను, వాక్యం వినే మీరు ఎప్పటికప్పుడు నీళ్లతో కాళ్ళు కడుగుకున్నట్లుగా కడుగుకోవాలి. ఒకసారి మనం అందరం స్నానం చేసాం కదా, ఏమిటది? పునర్జన్మ సంబంధమైన స్నానం. మనమందరము మారు మనసు బాప్తిస్మంలోనికి పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని మనం చేశాం. ఆ తర్వాత ఏం చేయాలట? ఎప్పుడు కాళ్ళు కడుక్కుంటుండాలి. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని 12 మంది శిష్యులు పోటీ పడతా మేడగదిలో ఉంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చాడు. మరి ఏం చెప్పాలా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి మీరు ఎవరు గొప్ప కాదు, మీరందరూ నా దృష్టిలో ఒకటే అని చెప్పడానికి ప్రభువు వారి మనసులో వచ్చిన కల్మషం, వారి నడతలో లేకపోతే వారి యొక్క వైఖరిలో వచ్చిన మార్పును శుద్ధి చేయటం కొరకు ఆయన నీళ్లు తీసుకొని పళ్ళెం తీసుకొని వాళ్ళందరి కాళ్ళు కడిగినాడట. కడుగుతూ వస్తూ ఉంటే పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నన్ను కడగటానికి వీలు లేదా అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను గనక నిన్ను కడగకపోతే నీకు నాలో పాలు పంపులు లేవు అన్నాడు. అప్పుడు పేతురు వెంటనే ఇంకొక రెస్పాన్స్ ఏమన్నాడని అంటే, అయితే నన్ను నిలువెల్లా కడిగేసేయి అన్నాడు. అప్పుడు యేసుప్రభు మరలా ఏం చెప్పాడనంటే, ఒకసారి స్నానం చేసినాడు మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు అన్నాడు. ఒకసారి పాపక్షమాపణ పొంది, ఒకసారి దోషాలన్నీ ఒప్పుకొని, ఒకసారి బాప్తిస్మం తీసుకొని, ఒకసారి ప్రభు బలలో పాలు పంపులు పొందిన తర్వాత మనము రాజులము, యాజకులము, దేవుని సొత్తైన పరిశుద్ధ జనం అయిన తరువాత ఇక కడుక్కునే పనే లేదు అనుకోకూడదు.
ఓసారి స్నానం చేసి పరిశుద్ధపరచబడి దేవుని దగ్గరికి వచ్చావు. పాపలోకంలో మనం సంచరిస్తున్నాం కనుక మన కాళ్లకు మలినం అంటే అవకాశం ఉన్నది. అసమాధానము, హెచ్చుతగ్గులు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, మత్సరాలు, కలహము, ఇవన్నీ అంటే అవకాశం ఈ లోకంలో ఉన్నది. అపవిత్రత, మలినం అంటే అవకాశం ఉంది. కనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, బలిపీఠాన్ని చేరేటప్పుడు, బలిని చేరేటప్పుడు, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తినటానికి మనం వచ్చేటప్పుడు మన కాళ్ళు కడుక్కోవాలి. ఒకసారి దోషాలు ఒప్పుకుంటే సరిపోదు. ఈ పాపలోకంలో ఉన్నాం కనుక మనకు మలినం అంటుతూ ఉంటుంది కనుక మనం ఎల్లప్పుడూ కడుక్కునే వారముగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి కాళ్ళు కడుక్కోవటానికి మొట్టమొదట ఆ మందిరంలో నది ప్రవహించింది. యాజకులు అందులో కాళ్ళు కడుక్కున్నారు. బలి అర్పించడానికి వచ్చేవారు కాళ్ళు కడుక్కున్నారు. బలి మాంసం తినడానికి లోపలికి వచ్చి ఆరాధించి స్తుతించేవారు, పరిచర్య చేసేవారు కాళ్ళు కడుక్కున్నారు. కనుక మనం ఎప్పుడు శుద్ధులం అవ్వాలి, పరిశుద్ధులం అవ్వాలి. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత శరీరానికి సంబంధించింది, పరిశుద్ధత ఆత్మకు సంబంధించింది. క్లెన్లీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హోలీనెస్. హోలీనెస్ అని అంటే పరిశుద్ధత ఆత్మకు సంబంధించింది, పరిశుభ్రత శరీరానికి సంబంధించి. కొంతమంది ఎంత నీట్గా ఉంటారో, అసలు ఏం పట్టుకున్న చేతులు కడుక్కుంటుంటారు, ఎక్కడికి పోయి వచ్చినా కాళ్ళు కడుక్కుంటారు. వాళ్ళకి నీట్గా ఉండటం అంటే బాగా ఇష్టం. మంచిదేలే, శారీరకమైన పరిశుభ్రత మంచిదే, కానీ శారీరక పరిశుభ్రత ఎంతున్నా ఆత్మలో పరిశుద్ధత లేకపోతే అంతా వ్యర్థమే. కాబట్టి ఆత్మ శుభ్రత కావాలి, ఆత్మలో పరిశుద్ధత కావాలి. అందుకేం చేయాలి మరి? కడుక్కోవటమే. వస్తువు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలా? కడగాలి. గాలిలో ధూళి దుమ్ము వచ్చి పడుతుంటుంది. కాబట్టి ఎప్పుడు ఏమి స్పృహ కలిగి ఉండాలి? నన్ను నేను కడుగుకోవాలి, మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోవాలి. దేవుడనైన యెహోవా నాకు నేను పరిశుద్ధిని కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మాట వలన, చూపు, క్రియ, తలంపు, ఆలోచన వలన మీరు ఎప్పుడు ఏ మలినం అంటినా వెంటనే దేవుని దగ్గరికి వచ్చి శుద్ధి చేసుకోవాలి. హెచ్చు తగ్గులు వస్తే శుద్ధి చేసుకోవాలి, తారతమ్యం వస్తే శుద్ధి చేసుకోవాలి. దేవునికి ఏం తారతమ్యం లేదు. తనవాడు, పరాయివాడు, పెద్దోడు, చిన్నోడు, ఎక్కువోడు, తక్కువోడు అని దేవునికి ఏమీ లేదు. మనమందరము దేవునికి సమానమే. ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. కనుక మనమందరము ఒకటే లక్ష్యం కలిగి ఉండాలి, మనల్ని మనం ఎప్పుడు పవిత్రపరచుకోవాలి. అందుకని దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఉదకం అనే స్నానము చేయాలట. దేవుని వాక్యం అనే ఉదకం, ఆ నీళ్లతో మనల్ని మనం కడుక్కోవాలి. కాబట్టి వాక్యం దగ్గరికి వచ్చి, రక్తము దగ్గరికి వచ్చి, దేవుని కృప దగ్గరికి వచ్చి మన కంటిన మలినాలను నిత్యము కడుగుకుంటూ శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నామో ఆత్మను కూడా మనం అలా శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాం. సరే, యాజకులను, మందిరంలోనికి వచ్చిన వారిని శుద్ధి చేసిన తరువాత ఆ నది ఏమవుతుంది? 2వ వచనం, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఊబికి పారుచుండెను. 3వ వచనం, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని, మందిరం అయిపోయింది, బలిపీఠం నుంచి మందిరానికి వచ్చి గడపను దాటి బయటకు వచ్చి నది ప్రవహిస్తోంది. మందిరం బయట ఏముంది? మందిరం బయట పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఎండిపోయిన స్థితి ఉంది. ఈ నది వస్తూ ఆ ఎండిపోయిన వాటన్నింటినీ నింపుతూ ఉందన్నమాట. 65వ కీర్తనలో ఆయన భూమిని నూతనపరుస్తాడు, ఎండిపోయిన జీవితాలను ఆయన బాగు చేస్తాడు. ఎండిపోయినప్పుడు ఏమవుద్ది? అక్కడ చెత్త చెదారం, పుల్లలు, కర్ర, ఆకులు, అవి మడ్డి, మశానం, చచ్చిపోయిన కలేబరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి నది ఏం చేస్తుందని అంటే 2 పనులు చేస్తుంది. ఆ చెత్తను చెదారాన్ని తోసుకెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వీడియోలో చూస్తుంటాం, చాలా రోజులు ఎండిపోయిన నదిలో వరద వచ్చి వర్షాలు వస్తుంటే మొట్టమొదట ఏమొస్తుంది చెప్పండి? కర్రలు, పుర్రాలు, చెత్త, మడ్డి, మశానం, ఆకులు, చచ్చిపోయిన శవాలు, పాత గుడ్డలు మొత్తం కొట్టుకొస్తుంటాయి. ఎక్కడెక్కడ పేరుకుపోయినవన్నీ కొట్టుకొస్తుంటాయి. నది ఏం చేస్తుందంటే మొదట శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? నది భూమిని నీళ్లతో నింపుతుంది. ఎప్పుడైతే భూమి నీళ్లతో నిండుతుందో అప్పుడు వేర్లు దాన్ని పీల్చుకొని పచ్చగైపోతాయి. పక్షులు తాగుతాయి, పశువులు తాగుతాయి, చేపలు బతుకుతాయి. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుడు మనలను మొదట పవిత్రపరుస్తాడు, రెండోది మనల్ని ఫలముతో నింపుతాడు.
పవిత్రపరచబడకుండా ఫలముతో నింపబడరు. పవిత్రపరచబడకుండా ఫలముతో నింపబడలేరు. చెత్త చెదారం తొలగిపోకుండా నీలోనికి నీళ్లు ఇంకవు. నీళ్లు ఇంకాలి అని అంటే నీళ్లు నిలబడాలి. వాక్యం నీలో నిలబడితే అది లోపలికి ఇంకుతుంది. దేవుని వాక్యం చెప్పాను కదా, ఆ వాక్యమే దేవుడు. ఆయనే ప్రేమ, ఆయనే క్షమించువాడు, ఆయనే ఫలమిచ్చువాడు, ఆయనే బలమిచ్చువాడు, నూతనపరచువాడు, సారముతో నింపేవాడు. నీ శరీరాన్ని, మనసును, ఆత్మను దేవుడు సారముతో నింపుతాడు. ఎండిపోయిన మన బ్రతుకులను ఆయన బాగు చేస్తాడు. అందుకే భక్తుడు ఇలా పాట రాశాడు కదా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మీరందరూ పాడే ప్రయత్నం చేయండి, కొంచెం నిద్ర మత్తుపోద్ది. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన పాడండి. మీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో మొదటి వచనంలో రాశాడు, శరీర క్రియలన్నీ నాలో నశింపచేయి అన్నాడు. దేవుని యొక్క జీవనది లేదా దేవుని వాక్యం, దేవుని ఆత్మ మనలోనికి ప్రవహిస్తున్నప్పుడు ఏమవుద్దనంటే మనలో ఉన్న చెత్త చెరక, ఎండిపోయిన, రాలిపోయిన, ఫలము లేని, కుళ్ళిపోయిన స్థితి అంతా దేవుడు తొలగిస్తాడు. అందుకే మనుషులు పరిశుద్ధం అవ్వాలి అని అంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని వినాలి. వింటేనే సగం చెత్తబోద్ది. మనలో ఉన్న మురికి, పాపము, అపవిత్రత, దుష్టతలంపులు అవన్నీ పోతాయి. అసలు దేవుని వాక్యమే వినకపోతే, దేవుని వర్షమే మన మీద వర్షించకపోతే మనల్ని ఎవడు బాగు చేయలేడండి. 65వ కీర్తన 9వ వచనం నుంచి, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగ చేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గౌనులను దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. అర్థమైందా? 9-10 వచనాలు చూద్దాము. అంతవరకు నది ఏం చేస్తుందని అంటే భూమిని తడుపుతుంది, భూమిని నింపుతుంది, భూమిని జీవముతో అది ఫలించేటట్లు చేస్తుంది. మన హృదయమే ఒక భూమి అయితే, మన జీవితమే ఒక పొలం అయితే, మనమే ఒక భూమి అయితే, దేవుని వాక్యము మనకు కావాలి. భూమికి నీళ్లు కావాలా వద్దా? వర్షము, నేలకు వర్షం కావాలి. వర్షం లేకపోతే నేల నశించిపోతుంది, పాడవుతుంది.
వర్షము లేకపోతే నేల పాడైపోతుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము వర్షించాలి. దేవుని ప్రేమ మనలో వర్షించాలి. దేవుని ప్రేమ మనలో పడి అది మనలను తడపాలి, చదును చెయ్యాలి, పదును పెట్టాలి. అందుకని మనం తప్పక దేవుని వాక్యం వినాలి. మన నేల, మన జీవితం, మన కుటుంబం, మన పిల్లలు ఫలించాలి అని అంటే తప్పకుండా వారు నీళ్లతో నింపబడాలి, దేవుని వాక్యముతో నింపబడాలి, చదును చేయబడాలి, పదును చేయబడాలి. చదును చేయబడి పదును చేయబడి మనము తడపబడాలి. ఇటు వినండి, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారులే బయట. ఇటు చూడండి, చదును చేసి పదును చేయాలి, లేకపోతే ఎండిపోయిన నేల నిష్ఫలమైపోతుంది. కనుక దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని వాక్యము, దేవుని ఆత్మ మొదట మనకు జల్లులా ప్రారంభమవుతుంది, తరువాత అది వెల్లువలా పారుతుంది. వెల్లువ అంటే నది, నదిలా ప్రవహిస్తుంది. అది మనలను పవిత్రపరుస్తుంది, మనల్ని జీవముతో ఫలముతో నింపుతుంది. చూడండి, ఆ నది ఏమవుతుందట, ముందు చిన్నగా ప్రవహించిన నది 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు కొలుస్తుంటే దాని లోతు పెరుగుతుంది, దాని విస్తీర్ణం పెరుగుతుంది, దాని వరవడి పెరుగుతుంది. అందుకని మనం లోతుకు నడవాలి జీవితంలో. ఊరికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోకూడదు. వాక్యంలో, ప్రార్థనలో, స్తుతిలో లోతుకు నడవాలి. ఎంత దేవునిలో నడిస్తే, ఎంత వాక్యంలో ఉంటే, ఎంత ప్రార్థనలో ఉంటే, ఎంత స్తుతిలో నువ్వు రెగ్యులర్గా ఉంటే అంతగా దీవించబడతావు. ఎంత వర్షం పడితే ఎండిన నేల మీద, నేలకు ఎంత లాభమో నీకు కూడా వాక్యము, ప్రార్థన, సన్నిధి, సహవాసము, దేవుని ఆత్మ నిన్నంతా నింపుతుందన్నమాట. అర్థమవుతుందా? నిలబడిన ప్రతి నీరు ఏమవుతుంది, భూమి చేత పీల్చుకొనబడుతుంది, భూమి లోపల స్టోర్ అయిపోతుంది. కాబట్టి దేవుని ఆత్మ, దేవుని వాక్యం నీలో నిలవ ఉండాలి. నిన్ను చదును చేయాలి, నిన్ను పదును చేయాలి, నిన్ను ఫలముతో నింపాలి. దేవుని వాక్యం లోతుకు మనల్ని నడిపించాలి. 1000 మూరలు కొలిస్తే ఇక్కడ దాకా వచ్చిందట. అప్పటిదాకేమో ఊరికే కాళ్ళకు తడి తగిలినట్టు తగిలింది, దేవాలయంలో కాళ్ళకు తడిలాగా తగిలింది. కొంచెం ముందుకెళ్ళిపోతే చీలమండలం దాకా వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిస్తే మోకాళ్ళ దాకా వచ్చింది. మళ్ళీ ఒక 1000 మూరలు కొలిస్తే నడుము, ఇంకో 1000 మూరలకి మెడ, ఇంకో 1000 మూరలు తీసుకెళ్తే ఇక ఈదతం మొదలు పెట్టారట. దేవుని ప్రేమ నిన్నెప్పుడు కొంచెంలో ఉంచదు. ఆరినట్టు, తడిసి తడసినట్టు, కురిసి కొరవనట్టు ఉండదు దేవుని ప్రేమ. దేవుని ఆశీర్వాదం నిన్ను నిండా నింపుతుంది. దేవుని కృప నీకు నిత్యం తోడై ఉంటుంది. అయితే నువ్వు దీనికి దూరం అయితే కష్టం. దేవుని నదిలోనే మనం ఉండాలి, దేవుని నదిలోనే మన ప్రయాణం సాగాలి. అంటే ఏంటి అర్థం? దేవుని సహవాసంలో, ప్రార్థనలో, ప్రేమలో, స్తుతిలో, వాక్యంలో, దేవునిలోనే నీ ప్రయాణం సాగాలి. వచ్చిన దేవదూతట ఎహెస్గేల్ని 1000 మూరలు గొలిసి 1000 మూరలు గొలిసి 1000 మూరలు గొలిసి లోతుకే తీసుకుపోతున్నాడు, కానీ ఒడ్డెక్కించలా, వెనక్కి తీసుకురాలా. వెళ్ళే కొంది నది పెరుగుతోంది. మన భక్తి కూడా సంవత్సరాలు గడిచే కొంది మన భక్తి పెరగాలి, మన ప్రేమ పెరగాలి, మనలో జీవం పెరగాలి, మనలో ఆత్మ బలం పెరగాలి, మనలో సహనం పెరగాలి, మనలో సమాధానం, శాంతి పెరగాలి, మనలో క్షమాపణ పెరగాలి, మనలో అన్ని శ్రేష్టమైన మంచి లక్షణాలు పెరుగుతుండాలి. చెత్త చెదారం, మృతమైన కలేబరమైన పరిస్థితులన్నీ కొట్టుకుపోవాలి, శుద్ధి చేయబడాలి. ఇప్పటికి మనం పరిచర్య ప్రారంభించి 10 సంవత్సరాలు అయింది. గార్లపాడులో లోతుకు నడుస్తూ వెళ్ళాలి, భక్తిలో ముందుకు సాగాలి, ప్రార్థనలో, వాక్యంలో, క్రమశిక్షణలో, ప్రభువును ప్రేమించుటలో, ప్రభువును సేవించుటలో, సహోదరుల ప్రేమలో, క్షమాపణలో, ఓర్చుకోవటంలో, సహించుకోవటంలో, భరించుకోవటంలో, దేవుని గుణ లక్షణాలలో మనం ముందుకు సాగాలి. ఫలం అంటే అదే. ఫలము అంటే క్రియలలో మనం వృద్ధి చెందాలి, సహనములో, ఓర్పులో వృద్ధి చెందాలి, ప్రేమలో వృద్ధి చెందాలి. నా ప్రియ దేవుని పిల్లారా, ప్రార్థనలో వృద్ధి చెందాలి, పరిశుద్ధతలో వృద్ధి చెందాలి. అంతేగాని ఎండిపోకూడదు, వెనక్కి రాకూడదు. దేవుడు ఎప్పుడు మనల్ని ముందుకే నడిపిస్తాడు. 1000 మూరలు కొలిసి ముందుకి, 1000 మూరలు కొలిసి ముందుకి, ముందుకు 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 నడుస్తూ ఉంటే నది పెరిగి 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 ఆయన అందులో ఈత కొట్టే స్థితికి వచ్చేసాడనమాట. ఒకప్పుడు తడిచిన నీరు ఇప్పుడేమో ముంచేసేసింది, మొత్తం నింపింది. మనం కూడా నీళ్ళల్లోకి పోగానే 2 పనులు జరుగుతాయి. మనలో ఉన్న వేడంతా పోద్ది, ముందు మన ఒంటి మీద ఉన్న మురికంతా పోద్ది. ఆ తర్వాత ఆ నీళ్లు తాగుతూ ఉంటే మన కడుపులోకి వచ్చి అది మనల్ని ఆరోగ్యముతో నింపుతుంది,
దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేసి బలపరిచి తడిపి నింపి ఫలంలోకి నడిపిస్తుంది అన్నమాట. అందుకని నదికి ఎప్పుడు దూరంగా వెళ్ళకూడదు. వాక్యానికి, ప్రార్థనకు, దైవజనులకు నిన్ను చేయి పట్టి లోతుకు నడిపించే వారికి ఎప్పుడూ దూరం అవ్వకూడదు. నడుస్తుంది, ఈదుతుంది, ముందుకు సాగుతుంది, తాగుతుంది. ఏమిటది? మామూలు నీళ్ళు కాదవి, జీవజలము. క్రీస్తు నిత్య జీవాధిపతి, కృపగలిగిన ప్రభువు మనల్ని మునుముందుకు నడిపిస్తుంటాడు. కనుక అలాగూ మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఆ తర్వాత ఏం జరిగిందట? ఈయనను అలాగూ తీసుకువెళ్ళిన తర్వాత చూస్తే ఆయన ఈత కొట్టే అనుభవం దాకా తీసుకువెళ్ళాక ఆయన్ని చేయి పట్టుకొని ఇద్దరికి తీసుకువచ్చాడట. ఈదరికి తీసుకొస్తే అక్కడ ఫలభరితమైన ఆ నది యొక్క మేలును మనం చూస్తాము. చూడండి 6వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా ఉండెను. చూడండి, నదికి ఇరువైపుల చెట్లున్నాయి. మొన్నటిదాకా ఎండిపోయిన నేల అది, బొగిలిపోయినాయి, వాడిపోయినాయి, పొట్టులాగా మారిపోయింది. చూడండి, ఈ నది ఎక్కడికైతే ప్రవహించిందో అక్కడ మరలా నిర్జీవమైన స్థితిలో నుంచి జీవం కలిగిన చెట్లు మొలిసినాయట. ఆ చెట్లు పైకి వచ్చినాయి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ తర్వాత 7వ వచనం, చెట్లు విస్తారంగా కనపడ్డాయి. 8వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోయలోకి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. చూడండి, దేవాలయంలో నుంచి ప్రవహిస్తున్న ఈ నది అరబాలోయలో పడిందట. అరబాలోయ మృతముతో, చీకటితో, మురికితో, పేడతో, మట్టితో నిండిపోయిన, మృత కళేబరాలతో నిండిపోయిన ఒక నిర్జీవమైన లోయ. ఎప్పుడైతే ఈ నది వెళ్ళి ఆ లోయలో పడిందో లోయలో ఉన్న మట్టి అంతా లెగిసిందట. లోయే నీళ్లతో నిండి సస్యశ్యామలమైపోయింది. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుని వాక్యం వస్తే మన జీవితాల్లో ఉన్న ప్రతి మృతకరమైన స్థితిని దేవుడు తొలగిస్తాడు. ప్రతి నిష్ఫలమైన స్థితిని దేవుడు తొలగిస్తాడు. ప్రతి చీకటిని దేవుడు తొలగిస్తాడు. గొప్ప ఫలముతో దేవుడు నింపేస్తాడు. లోయ అంతా బాగైపోయి లోయలో ఉన్న మట్టి బురద అంతా బయటకు వచ్చి సముద్రంలో పడిందంట. పడిన సముద్రం ఏమి సముద్రం అనుకుంటున్నారు? అది మృత సముద్రము. మృత సముద్రానికి మిగతా సముద్రాలన్నిటికీ తేడా ఏమిటంటే, అన్నిటికంటే 1256 అడుగుల లోతుకుంటుందట మృత సముద్రం. అందుకే అన్ని చెత్త చెదారమంతా వచ్చి ఆ మృత సముద్రంలో పడి అందులో ఉప్పు ఎక్కువైపోయి ఒక్క జీవి కూడా బ్రతకదు. మృతము అంటేనే డెడ్ అని, అందులో ఏ జీవం లేదు. కారణం ఉప్పు ఎక్కువైపోయింది, బురద ఎక్కువైపోయింది, మట్టి ఎక్కువైపోయింది, విషం ఎక్కువైపోయింది మృత సముద్రంలో. ఇప్పటికి కూడా మృత సముద్రం ఉన్నది. ఎప్పుడైతే దేవుని నది వచ్చి ఆ సముద్రంలో పడిందో ఆ సముద్రంలో ఉన్న నీరంతా మంచిగైపోయిందట. అంటే ఏమైంది? ఉప్పు అంతా విరిగిపోయింది, విషం అంతా విరిగిపోయింది, చేదంతా విరిగిపోయి ఏమైందో తెలుసా? ప్రక్కనే ఉన్న మధ్యధరా సముద్రము మహాసముద్రం అని పేరు. ఆ మహాసముద్రం మనకు చరిత్రలో కూడా ఉంటుంది. మెడిటరేనియన్ సీ అని పెద్ద సముద్రం మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రంలో సకల జాతి చేపలు ఎట్లాగైతే ఉంటాయో ఈ మృత సముద్రంలో కూడా సకల జాతి చేపలు ఇందులోకి వచ్చేసినాయట. చూడండి, ఒకప్పుడు ఒక్క జీవం కూడా లేనిది, ఒక్క ప్రాణి కూడా బ్రతకనిది, ఒక్క మొక్క కూడా బ్రతకని మృత సముద్రంలో ఎప్పుడైతే ఈ నది వచ్చి పడిందో ఆ మృత సముద్రం మహాసముద్రం లాగా అయింది. సైజు ఇంతే ఉందిలే, కాకపోతే దీవెనలన్నీ మృత సముద్రంలో ఉన్న ఆ జంతుజాలం అంతా, ఆ మృత సముద్రంలో ఉన్న జలచరాలన్నీ సకల జాతులు ఇందులో ఉంటున్నాయి. ఇప్పుడు ఏమైందో తెలుసా? మృత సముద్రము ఎన్గేదే నుంచి ఎన్గెగ్లీము వరకు జాలర్లు చేపలు పట్టుకుంటున్నారంట అందులో. అంటే ఒక నిష్ఫలమైన, నిష్ప్రయోజనమైన జీవితాలు. దేవుని వాక్యం ఎప్పుడైతే అతనిలోకి వస్తుందో, దేవుని రక్తం ఎప్పుడైతే అతన్ని కడుగుతుందో, దేవుడు ఎప్పుడైతే అతని జీవితాన్ని పవిత్రపరుస్తాడో ఆ వ్యక్తిని, వారు ఫలభరితమైన, ఇతరులకు జీవనాన్ని ఇవ్వగలిగిన స్థితికి వస్తారు. ఒకప్పుడు మృత సముద్రం చచ్చిపోయిన సముద్రం అది, అందులో జీవమే లేదు. ఒకవేళ ఏదైనా జంతువు వచ్చి పడితే చావటమే తప్ప బతకటం ఉండదు. కానీ ఇప్పుడు మహాసముద్రంలాగా చేపలతో నిండి జనాలు చేపలు పట్టుకొని ఎన్గేది నుంచి ఎన్గెగ్లీము వరకు చేపలు పట్టుకొని విస్తారమైన జాలరులు బతుకుతున్నారట.
నేను చెబుతున్నా, ఏ జీవితం అయితే ఎండిపోయి మృతమైపోయి జీవం లేకుండా, ఫలం లేకుండా, ఫలితం లేకుండా ఉంటాయో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటారో, దేవుని మందిరానికి వస్తారో, దేవుని రక్తంలో కడగబడతారో, తప్పకుండా వారు ఇతరులకు పోషణాధారంగా మారుతారు, ఇతరులకు ప్రయోజనకరంగా మారుతారు. అలాగా పరిచర్యలో ఎన్నో జీవితాలు, వీడెందుకు పనికిరాడరా అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కాలేజీలు పెట్టి అనేకులకు ఉద్యోగాలు, జీతాలు ఇచ్చే స్థితికి వచ్చారు. నా ప్రియ దేవుని పిల్లలు, వీడెందుకు పనికిరాడు, ఎలాగైనా చెల్లి చావు అని తండ్రి చేతనే దూషించబడిన వ్యక్తులు ఇతరులకు జీతాలు ఇచ్చే స్థితికి దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. ఎండిపోయిన జీవితాలను దేవుడు ఫలింపచేశాడు. చంద్రలపాడులో కూడా ఆశ అని ఒక చెల్లి ఉండేది. పాపం అనారోగ్యం చేత బాగా పాడైపోయింది ఆ అమ్మాయి జీవితం. బాగా కడుపు ఉబ్బిపోయింది, పాస్ రావట్లేదు, అసలు స్పర్శ లేదు, నరాలు ఏం పని చేయట్లేదు. పెద్ద కూతురు ఆశ అని, వాళ్ళ నాన్నకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. తనకి ఇంకో చెల్లి, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా తిప్పారు, ఎక్కడ అమ్మాయి బాగవల. అలాంటి పరిస్థితుల్లో ఇక వదిలేసేసారు డాక్టర్లు కూడా. తీసుకెళ్ళిపోండి, అమ్మాయి బతకదు, ఏం తింటాయి పెట్టండి, రోజుల మనిషే అని చెప్పి పంపించారు. పాపం ఆయన ఆ మంచం మీద పడుకుంటే వాళ్ళ నాన్న చాపేసుకొని కింద పడుకుంటాడట. పెళ్ళిడికి వచ్చిన పిల్ల డిగ్రీ చదువుతుంది. అట్లాంటి అమ్మాయి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఇలాంటి అనారోగ్యం వస్తే పాపం కింద పడుకునే వాళ్ళ నాన్న చేస్తున్నాడట. అయితే అమ్మాయి ఒకటే ప్రార్థన చేసిందంట, అసలు అన్నం తింటం మర్చిపోయింది, నడక మర్చిపోయింది, కాళ్ళు చేతులు నరాలు ఏమీ కదలటం లేదు, చచ్చిపడిపోయింది అమ్మాయి అసలు అంతా. ఇక చచ్చిపోతానని సిద్ధంగా ఉన్నప్పుడు, చచ్చిపోవటానికి ఆ అమ్మాయి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక్క మాట అడిగిందంట, మా నాన్న నా కొరకు ఎంతో బాధపడుతున్నాడు, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసిందట. వెళ్ళి సంఘంతో పాటు కలిసి అక్కడ ప్రార్థన చేసి వచ్చినాము. ఆ రాత్రి ప్రభు వచ్చి ఆ అమ్మాయి చేతులు పట్టుకొని, నేను నీకు నడప నేర్పిస్తానులే అని చెప్పాడట. నా కాళ్ళు చేతులు కదలవు కదా, నేను ఎట్లా లెగవాలి అని అంటే, లేదు నేను నడిపిస్తానని చెప్పి చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని లేపి అలా ప్రాంగణమంతా నడిపించినాడట. ఆ పిల్ల కళ అనుకుంటుంది, కళ కాదు, నిజంగానే ఇలా నడిపిస్తూ ఓ పాట పాడుతున్నాడట. ఏమని? నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు అనే పాట పాడుతున్నాడట. ఆ అమ్మాయి పాడుతోంది, ఈయన కూడా పాడుతున్నాడు. అలా పట్టుకొని నడిపించటం మొదలుపెట్టాడు. ఆ రాత్రే దేవుడు అమ్మాయిని స్వస్థపరిచాడు. పొద్దున్నే మరలా తీసుకొచ్చి పడుకోబెట్టాడట మంచం మీద. వాళ్ళ నాన్నని లేపిందంట, నాన్న లే నాకు నీళ్ళు ఇవ్వని. ఏంది పిల్ల నన్ను లేపుతుందని చెప్తే వాళ్ళ నాన్న లెగిశాడట. నడిపించుచున్నాడు నజరేయుడు అని పాట పాడని చెప్పిందట. నాకు రాదు కదమ్మా అన్నాడట. నాకు రాదు కదమ్మా, నేర్చుకొని పాడు నాన్న అనిందంట వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్న ఆ పిల్ల కోసం నేర్చుకొని పాడుతున్నాడు. సరే కానీ ఏంటి ఈ పాట అని అంటే, నాన్న నేను నడుస్తున్నా, ప్రభు వచ్చాడు, నన్ను చేతులు పట్టుకొని నడిపించినాడు, నా వేళ్ళు పట్టుకొని నన్ను నడిపించాడు. అలా లెగిసి నడిచిందండి. అది గొప్ప అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం. ఆ అమ్మాయి అన్నం తింటం మొదలుపెట్టింది. ఆ తర్వాత తను మెల్లగా ఆరోగ్యవంతురాలైంది, లెగిసింది. తర్వాత బీఈడీ చేసింది. ఆ తర్వాత పెళ్లి చేశారు. ఇప్పుడు 2 పిల్లలు. వెలదకొత్తపాలెం అనే ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు వెలదకొత్తపాలెంలో అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఓ బిడ్డని చంకలో ఎత్తుకొని, ఒక బిడ్డని కడుపులో కలిగి ఉండి, నేను 2-3 రోజుల్లో చచ్చిపోతానని వదిలిపెట్టేసేశారు నన్ను. దేవుడొచ్చి నా చేతులు పట్టుకొని నన్ను నడిపించాడు, పాట పాడాడు, పాట పాడించాడు. మా నాన్న కూడా పాట పాడమని చెప్పాడు, చావాల్సిన నన్ను బతికించాడు. ఇప్పుడు 2 పిల్లల తల్లి, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది, బీఈడీ కంప్లీట్ చేసింది, గొప్ప సాక్షిగా ఉంది. ఎప్పుడు చంద్రలపాడు వచ్చిన వాళ్ళ అత్తారింటి నుంచి తప్పకుండా మందిరానికి వచ్చి మందిరంలో కనపడి సాక్ష్యం చెప్పి వెళ్తుంది. ఎప్పుడు కన్నీటితో ప్రభువును స్తుతిస్తుంది. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు చాలా ప్రేమ గలవాడు. మనల్ని పవిత్రపరుస్తాడు, మనల్ని సారముతో నింపుతాడు. ఎండిపోయిన మన జీవితాలని ఆయన చిగురింప చేస్తాడు. నదికి ఇరువైపులా చెట్లు ఒక ప్రక్క, ఆ చెట్లకి 12 నెలలు 12 కాపులు కాస్తున్నాయట. ఏదో సంవత్సరానికి ఒకసారి కాయటం కాదు. దేవుని జీవం ఎవరిలోకి వస్తుందో దేవుడు వారిని బ్రతికిస్తాడు. 12 నెలలు 12 కాపులు కాసింది. అంతేనా? మృత సముద్రము ఒక్క చేప కూడా బ్రతకని పరిస్థితుల్లో అనేక మంది జాలరులకు అది సంపాదన మార్గమయ్యింది. మహాసముద్రానికి ఈక్వల్గా మృత సముద్రంలో చేపలు ఉన్నాయి. దేవుణ్ణి విశ్వసించి దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో లోతుగా నడిస్తే, దేవుడు మనలో ఉన్న చెత్త చెదారాన్ని తీసివేస్తున్నప్పుడు తీయనిస్తే,
ఆయన మనల్లో ఇంకిపోతే, మన శరీరంలో, మన హృదయంలో దేవుని వాక్యం ఇంకిపోతే నువ్వు తప్పకుండా ఫలిస్తావు, అనేకుల ఆకలి తీరుస్తావు. నిష్ఫలమైన నీ స్థితి గొప్పదవుతుంది. మహాసముద్రంలాగా మృత సముద్రం మారుతుంది. చేపలు పట్టేవారు విస్తారమైపోయినారంట. విస్తారమైన సకల జాతి చేపలు అందులో ఉన్నాయి. ఈ నది ఎక్కడికి వెళ్తే మృత సముద్రాలు సజీవ సముద్రాలు అవుతాయి. మృతమైన లోయలు సస్యశ్యామలమైపోతాయి. మృత జీవితాలు బాగైపోతాయి. అంతేనా? ఇంకా ముందుకు వస్తే చివరి వచనంలో ఇక్కడ ఉంది, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడును. నా ప్రియ దేవుని పిల్లరా, ఆశా జీవితంలో ఆహారం అయ్యింది, తర్వాత ఔషధం అయ్యింది, ఆ తర్వాత బిడ్డల్ని కనే జీవం ఇచ్చింది. ఎండిపోయిన కడుపులో 2 బిడ్డల్ని దేవుడు కనేటట్టు చేశాడు. చచ్చిపోవాల్సి ఎండిపోయిన మెదడులో మరలా బీఈడి చదివే శక్తి దేవుడిచ్చాడు. భర్తనిచ్చి, బిడ్డలనిచ్చి, సంపాదనిచ్చి, ఉద్యోగం ఇచ్చి ఆశాను మరలా దేవుడు నిలవబెట్టాడు. అక్కడ దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుతాలన్నీ ఒక్కోసారి ఒక్కొక్క జంటని ఇక్కడికి పిలుద్దాం అనుకుంటున్నాను నేను. వాళ్ళే వచ్చి మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్తే బాగుంటుందని నాతో పాటు స్టేట్ అంతా తీసుకెళ్ళి వాళ్ళను సాక్ష్యాలు చెప్పించాలనుకుంటున్నాను. నా ప్రియ దేవుని పిల్లలు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. పరిచర్య చిన్నది అవ్వచ్చు, దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. కాబట్టి నది చిన్నదే కానీ చేసే కార్యాలు గొప్పవి. వెళుతూ ఉండగా నది సముద్రాలనే బాగు చేసేదవుతుందన్నమాట. సముద్రాలను బాగు చేసి, జీవంతో నింపి, ఆకులతో నింపి, ఫలములతో నింపి ఈ లోకంలో పచ్చగా ప్రజలను వర్ధిల్ల చేస్తుంది నది. ఆ నదే జీవనది. యేసు అనే నది, వాక్యం అనే నది, రక్తం అనే నది, ప్రేమ అనే నది, కృప అనే ఈ నది ప్రతి జీవితంలో ప్రవహించాలి. అందుకని మన గ్రామంలో, మన హృదయాల్లో, మన ఇళ్లల్లో, మన జీవితాల్లో, మన బంధువుల్లో ఈ నది ప్రవహించేటట్లుగా మీరు చేయాలి. ఈ నదిని ఎట్లాగబ్బా తీసుకెళ్తాం? గుళ్ళకమ్మ నది దగ్గరికి జనాలు రావాలి కానీ నది ఒకటి దగ్గరికి పోదు కదా. మరి ఈ నది సంగతి ఏమిటి? ఈ నదిని నువ్వు తీసుకెళ్ళచ్చు. ఈ నది నీలో పెట్టుకొని నువ్వు తీసుకెళ్ళచ్చు, నాలో పెట్టుకొని నేను తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు అనేక వేల ప్రాంతాల్లో లక్షల మందికి నాలో ఉన్న ఈ నదిని నేను అందిస్తున్నాను. మీరు కూడా మీలో ఉన్న ఈ జీవనదిని ప్రజలకు అందించండి. ఈ దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించండి. అప్పుడు మృతమైన వారు బ్రతుకుతారు, మృతమైపోయిన వారి పరిస్థితులు బ్రతుకుతాయి, మృతమైపోయిన వారి ఆదాయాలు బ్రతుకుతాయి, వారి ఆనందాలు తిరిగి బ్రతుకుతాయి, వారి ఆత్మలు తిరిగి బ్రతుకుతాయి. ఈ వాక్యాన్ని మీలో కలిగి ఉండండి. సమరయ స్త్రీ ఒకప్పుడు ఎండిపోయింది, చెడిపోయింది, వ్యభిచారం చేత నింపబడింది, పాపం చేత నింపబడింది, అవమానాల చేత నింపబడింది, ఒంటరితనంతో, తృణీకారాలతో నింపబడింది, భయాలతో నింపబడింది. ఎప్పుడైతే బావి దగ్గరికి వచ్చిందో, బావి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ జీవనది కనపడ్డాడు. ఈ నీళ్లు తాగితే నువ్వు దప్పిక కొంటావు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు దప్పిక కొనవు అన్నాడు. అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వమని అడిగింది. పోయి నీ భర్తను పిలుచుకురాపో అని చెప్పాడు. ఎప్పుడైతే భర్తను పిలుచుకురాపో అన్నాడో, నాకు భర్త లేడు అనింది. నిజమే నువ్వు చెప్పింది, ఇంతకుముందు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నాడు నీ భర్త కాడు, నిజమే చెప్పావు అన్నాడు. అప్పుడు వెంటనే ఆవిడనింది, నువ్వు మెస్సియావా అని. నువ్వు మెస్సయ్యావా? నువ్వు క్రీస్తువా? నా అంతరంగంలో ఉన్న చెడుగు, పాపము, నేను దాచుకున్న స్థితి నీకు ఎలా తెలిసింది? మానవులకైతే తెలియదు, హృదయ రహస్యాలు ఎరిగిన వాడివి నీవు. చెత్త చెదారాన్ని, పాపాన్ని తొలగించి పవిత్రపరిచేది నీవు, ప్రయోజకులుగా చేసేది నీవు. ఎండిపోయిన బ్రతుకుల్ని అవమానముతో, అపజయాలతో, నిష్ఫలమైన స్థితితో ఉన్న జీవితాలను బాగు చేసేది నువ్వు. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా. వచ్చావా? నువ్వేనా? నేనే నీతో మాట్లాడుతున్నవాడని, నేనే. వెంటనే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టింది. ఈ నదిలో ఆ చెత్త కొట్టుకుపోయింది. ఆ నదిని గుండెల్లో నింపుకుంది. నింపుకున్న నదిని తీసుకొని ఊర్లోకి పరిగెత్తింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూద్దురండి, ఆయన క్రీస్తు కదా అనింది. ఊరే కదిలొచ్చారు. వచ్చి ఈ నది దగ్గర, జీవజల నది అయిన యేసు దగ్గర వారు మాట్లాడటం మొదలుపెట్టారు. వారందరి హృదయాలతో మాట్లాడుతూ వారికి దేవుడు సత్యాన్ని బోధించటం, క్షమను బోధించటం, విమోచన బోధించటం, పాపక్షమాపణ బోధించటం, ప్రేమను, నిత్యరాజ్యాన్ని బోధించటం ఎప్పుడైతే చేశారో వారందరూ కూడా ఆ నదిని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ ఊరే రక్షించబడింది, ఆ ఊరే వెలిగించబడింది, ఆ ఊరే జీవంతో నిండిపోయింది, ఆ ఊరే పవిత్రతతో నిండిపోయింది. ఒక్క సమరయ స్త్రీ నదిని గుండెల్లో కలిగి
ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళింది. మనం కూడా ఏం చేయాలి? మనము హృదయంలో యేసును కలిగి ఉండాలి, వాక్యాన్ని కలిగి ఉండాలి, ఆయన ప్రేమను, ఆయన ఆత్మను కలిగి ఉండాలి. ఇక్కడ నుంచి మనము స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, లోకస్తుల దగ్గరికి వెళ్ళి సత్యం తెలియని వారు, ఎండిపోతున్నవారు, అపవిత్రతలో ఉన్నవారు, నిష్ఫలమైన స్థితిలో ఉన్నవారు, నిర్జీవమైన స్థితిలో ఉన్నవారు, దేనికి పనికిరాని వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. స్వస్థత లేని వారిని ప్రభు దగ్గరికి తీసుకురండి. మనశ్శాంతి లేని వారిని ప్రభు దగ్గరికి తెండి. ఆదరణ లేని వారిని తెండి. ధైర్యం లేని వారిని తీసుకురండి. ఎన్ని అద్భుతాలో ప్రభు సంఘాల్లో దేవుడు చేసిన అద్భుతాలు. ఎండిపోయిన వారి జీవితాలు, కుటుంబాలను, పిల్లలను, ఉద్యోగాలను, ఆరోగ్యాలను, ఆదాయాలను, చదువులను దేవుడు ఎన్నో బాగు చేసినాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆశ గురించి మీకు ఎప్పుడు చెప్పలేదు. అద్భుతమైన సాక్ష్యం ఆశాది. దేవుడు చేతులు పట్టుకొని రాత్రి నడిపించి చచ్చిపోద్దనుకున్న పిల్లను బతికించి ఈ రోజుకు కూడా ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషించే స్థితిని దేవుడు ఇచ్చాడు. కనుక ఈ జీవజలపు ఊటను మీ హృదయాల్లో చేర్చుకోవాలి. దీన్ని అందరికీ పరిచయం చేయాలి. ఈ నది మీతో వస్తుంది. ఒక నది నీళ్లతో నిండి ఉంది. ఆ నీళ్లు నిన్ను పదును చేస్తాయి. ఆ నీళ్లు నిన్ను పవిత్రపరుస్తాయి. ఆ నీళ్లు నిన్ను జీవంతో నింపుతాయి. ఆ నీళ్లు నీవు అనేకులకు జీవనోపాధిని కలుగచేసే స్థితికి తెస్తుంది. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ నదిని హృదయంలో కలిగి ఉండండి. ఈ నదిలో కడగబడండి. ఈ నదిలో మునిగిపోండి, ఈదండి, ముందుకు సాగండి. ఆత్మలో అభివృద్ధి చెందండి. ప్రార్థనలో, పాటలలో, వాక్యంలో, మోకాటి జీవితంలో అభివృద్ధి చెందండి. అందరినీ ఈ నది దగ్గరికి తీసుకొని రండి. ఆ నది నీళ్లు వారు త్రాగేటట్టు చేయండి. నా జీవితంలో 17 సంవత్సరాల నుంచి ఈ నదిని నేను కలిగి ఉన్నాను. మొదట నా పవిత్ర జీవితం బాగు చేయబడింది, నా మురికి బాగు చేయబడింది, నా కాళ్ళు కడగబడ్డాయి, నేను పవిత్రపరచబడ్డాను. ఆ తర్వాత ఆయన జీవంతో, ప్రేమతో, సత్యంతో, ఆత్మతో నేను నింపబడ్డాను. ఇప్పుడు నేను అనేకుల దగ్గరికి ఆ నదిని తీసుకువెళ్తున్నాను. సమరయ స్త్రీలాగా అనేకుల దగ్గరికి నా జీవితాన్ని తీసుకువెళ్తున్నాను. ప్రభువుని తీసుకెళ్తున్నాను. ప్రభువును పరిచయం చేస్తున్నాను. ఎందరో బ్రతుకుతున్నారు, ఎందరో బాగవుతున్నారు, ఎందరో స్వస్థపడుతున్నారు, ఎందరో శాంతిని పొందుతున్నారు. ఎన్నో కుటుంబాలు, జీవితాలు కట్టబడుతున్నాయి. ఆశలే లేనివారు ఆశలు కలిగి ఇతరులకు ఆశను కలుగజేసేవారిగా, ఆదాయమే లేనివారు, పరిశుద్ధతే లేనివారు, రక్షణే లేనివారు, నిరీక్షణే లేనివారు ఎందరో దీవించబడుతున్నారు. ఈ నది మనం కలిగి ఉన్న భాగ్యం. ఈ నది నీలో, నీ ఇంటిలో ఉండనివ్వండి. ఈ నదిలోనే తడిచిపో, మునిగిపో, ఈదు, ఈ నదిలోనే ఉండు. చివరికి ఒక మాట చెబుతున్నా, యువతలకు వచ్చిన తర్వాత చివరిలో 12 నెలలు ఆకు రాలకుండా, కాయ రాలకుండా, ఆకు వాడకుండా ఉండే నిత్య జీవాన్ని కూడా ఈ నదే మనకిస్తుంది. ఈ లోకంలో మేలు చేస్తుంది, పరలోకంలో కూడా వాడబారని స్వాస్థ్యము మనకిస్తుంది. పరలోకము సింహాసనం. ఇక్కడ బట్టలు కొనుక్కుంటే పాతబడిపోతాయి, చిరిగిపోతాయి, చివికిపోతాయి. దేవుడు వాడబారని వస్త్రాలు మనకిస్తాడు. మహిమ వస్త్రాలు ఇస్తాడు. మెరుగు తగ్గని, దర్జీవాడు కొట్టని, ఉతుక అవసరం లేని, మలినమంటని మహిమ వస్త్రాలు దేవుడిస్తాడు. జీవ కిరీటం దేవుడిస్తాడు. ఆ తర్వాత జీవవృక్షం, జీవఫలం, జీవం కలిగిన దేవుని సన్నిధిలో స్థానం, నిత్యము వెలిగే పరిశుద్ధ జీవితం, నిత్య సింహాసనం, నిత్య అధికారం దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ లోకంలో అరబాలోయను బాగు చేసినట్లు, మృత సముద్రాన్ని బాగు చేసినట్లు, ఇరువైపులా చెట్లు పచ్చగా వర్ధిల్లినట్లుగా ఈ లోకంలో మన జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మరణించిన తరువాత అసలు వాడని, ఆకే రాలని, మరణమే లేని, ముసలితనమే లేని, దుఃఖమే లేని, మరణమే లేని, చీకటే లేని, వేదన బాధలే లేని అద్భుత జీవితం, నిత్యము ఉండే జీవితం ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. ఈ నది అంత గొప్ప నది. ఈ నదిని గుండెల్లో కలిగి ఉండండి. ఆ నదిలో ముందుకు సాగండి. ఆత్మలో వర్ధిల్లండి. ఆ నదిని అనేకులకు పరిచయం చేయండి. మీ దగ్గరే ఉంచుకోబాకండి. ఈ నదిని సమరయ స్త్రీలాగా అనేకులకు పంచిపెడితే ఊర్లే దీవించబడినట్లుగా మనము అనేకుల దగ్గరికి వెళ్తాం. ఎందరో బంధువులు ఉంటారు, రక్త సంబంధులు, ఎందరితోనో ఫోన్లు మాట్లాడుతుంటాం. చాలాసార్లు తిన్నావా, కట్టుకున్నావా, ఏం చేశావు, ఎంత సంపాదించావు, ఏడ పెట్టావు, ఇంతే కానీ యేసయ్య తెలుసా, ప్రార్థన చేసుకుంటున్నావా, ఎట్లా ఉంది నీ మనసు, ఆరోగ్యంగా ఉన్నావా, నెమ్మదిగా ఉన్నావా, ధైర్యంగా ఉన్నావా, నిరీక్షణ నీలో ఉందా? ఈ రాత్రి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ఎప్పుడైనా ఒక స్నేహితుడిని అడిగి చూడండి. ఇదివరకు మేము క్యాంపులకు వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న అడిగేవాళ్ళం యవనస్తులు, నీ రోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? వాడు సమాధానం చెప్పలేడు.
ప్రభు దగ్గరికి వెళ్తావా? వెళ్ళలేను. మరి నరకానికి వెళ్తావు కదా? అవును. వాక్యం చెబితే పాపాలు ఒప్పుకొని రక్షించబడిన యవనస్తులు ఎందరో ఇప్పుడు సేవకులైనారు. రాష్ట్రం అంతా వెళ్తుంటే ఎంతోమంది కనపడుతున్నారు. మీరు ఎంతసేపు శరీర సంబంధమైన విషయాల గురించే మాట్లాడబాకండి. ఏం కూర వండుకున్నా, ఏం బట్టలు కొనుక్కున్నా, స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు నీ మనసు ఎలా ఉంది? నెమ్మదిగా ఉన్నావా? పిల్లలు బాగున్నారా? మాట వింటున్నారా? ఆరోగ్యం ఉందా? నెమ్మది ఉందా? సమాధానం ఉందా? జీవం ఉందా? మారు మనసు పొందావా? నేను ఎవరైనా కనపడితే కంపల్సరీగా ఒక మాట అడుగుతాను, బాబు నువ్వు మారు మనసు పొందావా? బాప్తిస్మం తీసుకున్నావా? ఎందుకు? ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఉదాహరణకి మనం పోయిన వారంలో అంకుల్ని కోల్పోయినాం. సోమలింగం అంకులు ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా తిరుగుతున్నారు. లైట్ కొనుక్కొద్దామని వెళ్ళాడట. పడ్డప్పుడు బాగానే ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చేసి బీపీ పెరిగి సడన్గా చనిపోలేదా? ఎంతమంది అలాగా? అందుకే కనపడిన ప్రతి ఒక్కరిని దేవుని విషయమై వారిని అడగాలి, ఆత్మ విషయమై వారిని అడగాలి, నెమ్మది గురించి అడగాలి, రక్షణ గురించి అడగాలి, పాప క్షమాపణ గురించి అడగాలి. లేకపోతే దేవుడి దగ్గరికి రా అని చెప్పాలి. వచ్చిన వారందరూ మేలు పొందుతారు, రక్షణ పొందుతారు. ఒకడు ఎంత సంపాదించాడు కాదు, ఏం బట్టలు వేసుకున్నాడు, ఏం తిన్నాడు, ఎంత ఇల్లు కట్టాడు, ఎంత మంచి వాహనంలో ప్రయాణం చేస్తున్నాడు కాదు. ఒకడు మరణిస్తే అవన్నిటి వలన వాడికి జీవం దొరకదు. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు. ఎంతో డబ్బు సంపాదించేవాడు, ఎంతో చక్కని ఇంట్లో ఉండేవాడు, ఎంతో మంచి అధునాతనమైన వాహనాల్లో ప్రయాణం చేసేవాడు, ఆయనతో బ్రాండ్ బట్టలు, బ్రాండ్ వస్తువులు వాడేవాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ఏం చేయటం? యవనస్తులు, పిల్లలు కూడా చనిపోతున్నారు. అందుకే దయచేసి ఈ నదిని మీరు కలిగి ఉండండి, ఈ నదిని ఇతరులకు ఇవ్వండి. సమరయ స్త్రీలాగా నేను ఆ పని చేస్తున్నాను. మీరు కూడా బంధువులను, స్నేహితుల్ని, రక్త సంబంధుల్ని, క్లాస్మేట్స్ని, ఫ్రెండ్స్ని పలకరించినప్పుడు మీరు వెంటనే ప్రభువు గురించి అడగండి, ప్రభువు గురించి చెప్పండి, వారిని ప్రభువు దగ్గరికి నడిపించండి. వారు నిత్యము జీవించినట్లు వారిని జీవింప చెయ్యండి. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ నది నీలో ఉంటే నీకు చలనం లేదు. కంత చెట్టుకు చలనం లేదు. చెట్టు అన్నాక ఆకులు రాలిపోతాయి, వాడిపోతాయి, పెద్దదైన తర్వాత బోలైపోద్ది, విరిగిపోద్ది, చచ్చిపోద్ది, ఎండిపోద్ది. ఈ లోకంలో జరిగే పరిస్థితి అది. కానీ పరలోకంలో వాడబారని స్వాస్థ్యం, వాడబారని జీవం, ఆకు రాలకుండా, కాయ రాలకుండా, ఆకు వాడకుండా నిత్యము జీవించే కృప, అది కదా మనుషులకు కావాలి. అది ఇవ్వండి, మీ దగ్గర ఉంది. దేవుని దగ్గరికి దండి, వాళ్ళని దేవుని పరిచయం చేయండి. మీరు కూడా జీవాన్ని కలిగి ఉండండి. ఎప్పుడు కాళ్ళు కడుక్కోండి, ఎప్పుడు చెత్త చెదారాన్ని తొడిచివేయనివ్వండి, ఎప్పుడు ఆయన నీలో ఇంకనివ్వండి. ఆయనలో నువ్వు నానిపో నదిలో నానిపోయినట్లు దేవుని ప్రేమలో, దేవుని ఆత్మలో, దేవుని శక్తిలో, దేవుని కృపలో నువ్వు నానిపోవాలి. అంతేగాని అంటి ముట్టనట్టు ఉండకూడదు దేవునితోటి. ఎంత నువ్వు దేవునిలో ఉంటే అంత జీవం నీలోకి వస్తుంది, అంత ఫలం, అంత సారం నీలోకి వస్తుంది. నీ సారం, నీ ఫలం, నీ జీవం ఇతరులను కూడా జీవింపచేస్తుంది. ఈ నది మనందరిలో ప్రవహిస్తోంది. ఆ నదే మనల్ని కడిగి శుద్ధి చేసింది. ఆ నదే మనకు నిత్య జీవాన్ని ఇచ్చే నది. ఈ నది మీలో ఉన్నంత వరకు మీకు చలనం లేదు, మీ ఇంట్లో ఉన్నంత వరకు మీ ఇంటికి చలనం లేదు, మీ పట్టణంలో ఉన్నంత వరకు దానికి చలనం లేదు. చలనము లేని స్థిరమైన, బలమైన, ఫలమైన స్థితిని ఈ నది కలుగజేస్తుంది. కనుక ఈ నదిని మీరు నిత్యము అధికం చేసుకుంటూ ఆ నదిలో అనేకులు వచ్చి స్నానాలు చేసి శుద్ధులై తాగి బలం పొంది జీవం కలిగిన వారే ఈ లోకంలో, పరలోకంలో తాత్కాలికమైన, శాశ్వతమైన దీవెనలు, గతించిపోయే, నిత్యము నిలిచే ఆ 2 దీవెనలు వారు పొందుకున్నట్లుగా మీరు ఈ నదికి సాక్షులై ఈ నదిని అందిస్తూ ఈ నదిని మీరు కలిగి ఉండి దాని ఫలాలు అనుభవించాలని నేను మిమ్మల్ని ప్రేమతో పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఇట్టి నదిని బట్టి అతిశయించి ఆ నదిని ఎల్లప్పుడూ మీ జీవితాల్లో నిలిచి ఉండనివ్వమని, ఆ నదిలో మీరు నిత్యము నిలిచి ఉండమని, మీ పిల్లలు కూడా ఆ నదిలో నిలిచి ఉండాలని, అట్లు ఆకు వాడక, చింతనొందక, కాపు మానక ఫలించాలని అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరిలోకి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.